మామ లేట్ అయింది తెలుసు, తిట్టుకుంటూ ఉంటారని తెలుసు. బట్ మా చిన్న పాప నైరాశ్రీ అన్నప్రాసన ఈరోజు. సో అన్నప్రాసన జరిగి ఆ తర్వాత రెండు గుళ్ళు తిరిగి వచ్చేసి ఆ ప్రోగ్రామ్ అంతా ఫినిష్ చేసుకుని వచ్చేసరికి ఇప్పుడు 3 అయింది. సో ఇంకా తినలేదు, తినాలి. ఈ వీడియో వచ్చి తిందామనేసి అప్డేట్ ఇద్దామని వచ్చిన. అదిరిపోయి అప్డేటు. లేట్ అవ్వచ్చు, బట్ వెరీ లేటెస్ట్ అప్డేటు. టాప్ 5కి ఎవరు వెళ్ళారు ఉంది, దాంతోపాటుగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆ ఇద్దరు ఎలిమినేట్ అయింది ఎవరు ఉంది, విన్నింగ్ డిసైడ్ చేసే ఎలిమినేషన్ అని మాట వరుసగా చెప్పడం కాదు, క్లియర్గా కట్గా ప్రూఫ్స్ సహా మాట్లాడేస్తాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక 30,000 లైక్లు ఇవ్వాలి. నా గొంతు నొప్పి ఉంది, ఆల్మోస్ట్ తగ్గించేసాను, మందులు వేసేసాను. కొంచెం ఊపుగా ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు వీడియోస్ కష్టమా. రేపు కూడా ఓవర్గా ప్రతిరోజు ఒక 5 వీడియోస్ నాన్ స్టాప్కి వస్తాయి. అటాక్ మీద అటాక్ వస్తాయి, సీరియస్ మోడ్లో షార్ట్స్ వస్తాయి, రీల్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్కటి అరాచకంగా చుట్టుముట్టేసి సిసిరేస్తానమాట. లాస్ట్ వీక్లో మనం ఉడాలి గారి నుంచి వీడియోస్ లేవు, ఎందుకంటే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3కి వెళ్ళాం కాబట్టి వీడియోస్ చేయలేకపోయినాను. ఈ సీజన్లో అవి ఏం లేవు కాబట్టి నాన్ స్టాప్గా లాస్ట్ వీక్ కూడా అల్లాడిచి చేస్తా. ఎవరి గురించి పడిచం లేదు, మన ఒపీనియన్స్ మనం గట్టిగా చెప్పుకుందాం. ఫస్ట్ లైక్ చేయండి, 10 సెకండ్లు గ్యాప్ ఇస్తాను. లైక్ చేసిన తర్వాత ఫుల్ ఆఫ్ అప్డేట్స్ వీడియో మొత్తం మీరు చూస్తారు, ఎందుకంటే అంత కథ అంత స్టఫ్ ఉండే వీడియోది. ఫస్ట్ 10 సెకండ్లు గ్యాప్ ఇస్తాను. లైక్తో పాటు పక్కనే ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక 5,000 6,000 సబ్స్క్రైబర్లు ఇస్తే 9,50,000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఈ వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో రే వడాలి కొట్టారా సబ్స్క్రైబ్, నీ గోష్ట దొరకలే కొట్టారా వడాలనేయాలా అనేసి కామెంట్ చేయండి. అమ్మాయిలైనా పర్లేదు, నేను హ్యాపీగా తీసుకుంటాను. 10 సెకండ్ల గ్యాప్. కొట్టక అన్న దబావ్ ఇది దబావ్ అది దబావ్ అన్ని దబావ్. సో పాయింట్ కొద్దాం. డబుల్ ఎలిమినేషన్ జరిగింది మా హౌస్లో. సో డబుల్ ఎలిమినేషన్ వల్ల టాప్ 5 ఫిక్స్ అయిపోయింది. సో టాప్ 5 ఎవరు, డబుల్ ఎలిమినేషన్ ఎవరు మాట్లాడుకున్న దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఇది ఫినాలే వీక్ కదా, ఆదివారం అంటే రేపు ఈ రోజే స్టార్ట్ అయిపోతుంది. నాకు సార్ చెప్పేస్తాను అనమాట. ఇక నుంచి ఓటింగ్ ప్రాసెస్ మొదలైంది, మీకు సంబంధించిన వాళ్ళకి కమాన్ వేసుకోండి ఓట్లు వేసుకోండి అనేసి డైరెక్ట్గా డిక్లేర్ చేస్తారు నాకు సార్. ఈ రోజు నైట్కి డిక్లేర్ చేస్తే రేపు నైట్కి మనకు టెలికాస్ట్ అవుద్ది. ఆదివారం నైట్ 10:30 నుంచి ఓటింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఫైనల్ ఓటింగ్, విన్నర్ ఓటింగ్. ఇప్పుడు ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టాప్ 5కి వెళ్ళినప్పుడు ఇది చెబితేనే మీకు ఎలిమినేషన్కి కనెక్ట్ అవుతారు. అది కనెక్ట్ అయితేనే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఫైనల్ వీక్లో ఓట్స్లో 90% ఆఫ్ ఓట్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఓట్స్ ఎక్కడైనా చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేసుకోండి, వేరే లాంగ్వేజ్లో ఓటింగ్ రివీల్ చేశారు చాలా లాంగ్వేజ్లో. నాకు తెలిసి నాకున్న అప్డేట్ ప్రకారం ఈసారి మన సీజన్లో వీళ్ళిద్దరి మధ్య బీభత్సమైన పోటీ నడుస్తుంది కాబట్టి తనూజ అండ్ కళ్యాణ్ నడుస్తుంది కాబట్టి అనవసరమైన కాంట్రవర్సీకి వెళ్లకుండా ఎవరు గెలిచినా, ఎయిదర్ కళ్యాణ్ గెలిచినా ఎయిదర్ తనూజ గెలిచినా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఓట్లు రివీల్ చేయబోతున్నారని టాకు. రివీల్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరికి తక్కువ డిఫరెన్స్ వచ్చిందనుకో, స్పర్లేరా మా వాళ్ళు కూడా మా అమ్మాయి కూడా గెలిచింది అనేసి వీళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిస్తే వీళ్ళు అనుకుంటారు. ఎక్కువ డిఫరెన్స్ వచ్చిన వారిని ఇంత డిఫరెన్స్ ఉందా పానీలే అనేసి అనుకుంటారు. ఎలివేషన్ ఇవ్వడానికి బాగుంటుంది, ఇద్దరిని అప్రిషియేట్ చేయడానికి బాగుంటుంది, జనాలకు కూడా ఒక ఫీలింగ్ ఫస్ట్ టైం ఓట్ రివీల్ చేశారని. ఈ సంవత్సరం ఉన్నంత టఫ్గా ఏ సంవత్సరం లేదు కాబట్టి ఈ ఇయర్ మలయాళంలో కూడా రివీల్ చేశారు, కన్నడలో కూడా రివీల్ చేశారు. ఈ సీజన్లో తెలుగు సీజన్లో కూడా ఓట్స్ రివీల్ చేయబోతున్నారు. దాన్ని బట్టి 90% ఆఫ్ ఫైనల్ ఓట్స్ అన్నీ కూడా నెంబర్ 1 నెంబర్ 2 కంటెస్టెంట్ పడతాయి. టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్కే పడతాయి ఏ సీజన్లో చూసుకోండి. ఇప్పుడు ఎలిమినేషన్ తగ్గట్టుగా ఉంటుంది మామ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే కళ్యాణ్ తనుజ నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నారు. ఇది 1 2 ఒకసారి తనుజ ఉండొచ్చు, ఒకసారి కళ్యాణ్ ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో 1 2 వీళ్ళిద్దరు ఎవరొకరు ఉంటారు, అది అందరికీ తెలిసే. లాస్ట్లో వీళ్ళిద్దరికి ఎక్కువ ఓట్లు పడతాయి, అది కూడా అందరికీ తెలుసు. తర్వాత ఇమానుకి పడవచ్చు, తర్వాత రెమానికి పడవచ్చు, ఇది నెంబర్ మనం చెప్పలేం. బట్ వీళ్ళిద్దరిది మాత్రం ఫిక్స్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా లోపల ఉండే కంటెస్టెంట్స్ రిలేషన్ బట్టి ఫినాలే వీక్ ఓటింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. లోపల కంటెస్టెంట్కి ఎవరైతే తోడుకుంటారో నెంబర్ 1 నెంబర్ 2 కంటెస్టెంట్స్కి ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో ఆ ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 90% to 80% ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు అవునన్నా కాదన్నా జరిగేది అదే. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూడలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు కూడా, మీరు అవ్వద్దు కూడా, ఎందుకంటే ప్రతి సీజన్లో ఎప్పుడైనా జరిగేది ఇదే. మా వాడు గెలవడరా అనుకున్నప్పుడు మా వాడి పొజిషన్ ఆల్మోస్ట్ ఇంకిదే 3rd 4th 5th అని ఫిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకేసే ఓటింగ్లో కొంచెం 1-2 డేస్ అయినా అప్పుడప్పుడైనా వాళ్ళు అనుకున్న విన్నర్కే వేసుకుంటారు. అందరూ జరిగేది అదే. దాంతోపాటుగా ప్లస్ అది అవుద్ది. ఒక పర్సన్కి కాన్స్టెంట్గా బాగా క్లోజ్గా ఉండి మంచి ర్యాపో ఉండే పర్సన్ హౌస్లో ఉన్న ఓటింగ్ కొంచెం యాడ్ అవుద్ది. ఒకవేళ హౌస్లో ఉండేటప్పుడు ఓటింగ్ కంటే కూడా ఆ పర్సన్ ఎలిమినేట్ అయితే ఇంకా ఎక్కువ ఓటింగ్ యాడ్ అవుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. కళ్యాణ్కి ఓటింగ్ ఎక్కువ పడాలనుకో, ఇది అంతకుముందు నేను చెప్పలేదు, ఎందుకు చెప్పే కొద్దీ ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయమని చెప్పినట్టుగా ఉంటుంది. కళ్యాణ్కి పడాలి అనుకో, ఒకవేళ కళ్యాణ్ పడాలా, ఓట్లు పడాలా అంటే
ఇమాన్యుల్ కావచ్చు, డిమాన్ పవన్ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారనుకో, ఇద్దరు ఎలిమినేట్ అయ్యారనుకో, వాళ్ళ ఓటింగ్ 90% వాళ్ళకే పడిపోద్ది కళ్యాణ్కి. ఎందుకంటే అంత బీపస్మైన బాండింగ్ ఉంది. ఇమాన్యుల్కి కళ్యాణ్ బాండింగ్ ఒకనాటి బాండింగ్ అనుకున్నారా? తనూజ ఇమాన్యుల్ మించిపోయిన బాండింగ్ వదులుతుంది. కాళ్ళ మీద కాలేసుకుని పడుకుంటారు, బెడ్రూమ్లో ఇద్దరు బెడ్ షేర్ చేసుకుంటున్నారు హాఫ్ ఆఫ్ ది డేస్ నుంచి. దాంతోపాటు ఒకరినొకరు బీభత్సమైన ఓదార్చుకుంటారు, ఇద్దరు కలిసి ప్లాన్లు చేస్తారు, ఇద్దరు కలిసి బాధపడ్డారు, ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు. సూపర్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరు, అన్నదమ్ముల ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్, సూపర్ అంతే. కాబట్టి ఆటోమేటిక్గా ఇమాన్యుల్ వచ్చేసాడు అనుకో, రాడు వచ్చేసాడు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి ఓటింగ్ పడే అవకాశం ఉంది. 90% ఆఫ్ ఇమాన్యుల్ ఓట్స్ పడిపోతాయి. తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్ అదే జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే కళ్యాణ్కి ప్లస్ అవుతూ వచ్చాయి ఎలిమినేషన్స్. ఇప్పటివరకు కళ్యాణ్కి బీభత్సమైన ప్లస్ అయ్యే ఎలిమినేషన్స్. ఎగ్జాంపుల్ చెప్తానండి, అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి మామ. మీరు ఎటు తీసుకోవాలనుకుంటే అటు ఎంత కాంట్రవర్సీ చేసుకుంటే అంత కాంట్రవర్సీ చేసుకోండి. ఆ కాంట్రవర్సీలను అలవాటు అయిపోయి నాది మధ్యలో కట్ చేసుకుని ఏదైనా అనుకుంటూ ఉంటారు. ఏదైనా కానీ ఫస్ట్ కళ్యాణ్కి పాజిటివ్స్ జరుగుతూ వచ్చాయి. ఈ సీజన్లో ప్రియా వెళ్ళిపోయారు, మనీష్ వెళ్ళిపోయారు, కామనర్స్ అందరూ వెళ్ళిపోయారు, శ్రీజ కూడా వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా కళ్యాణ్కి ఎవరైతే తోడుగా, కళ్యాణ్కి ఎవరైతే బాగా క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కళ్యాణ్కి ఈ ఓటింగ్ బ్యాంక్ అంతా యాడ్ అవుతూ వచ్చింది, 100% యాడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు టాప్ 5లో ఎవరున్నారో మాట్లాడుకొని ఈ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, ఒకవేళ తనూజాకి కానీ ఓటింగ్ పెరగాలి అంటే తనూజాకి క్లోజ్గా ఉన్న పర్సన్స్ ఎవరున్నారు అక్కడ హౌస్లో? డిమాండ్ పవన్ క్లోజ్, ఇమాన్యుల్ క్లోజ్, బట్ తనూజా కంటే కూడా కళ్యాణ్కి ఎక్కువ క్లోజ్ ఈ మధ్య కాలంలో. ఇంకా మిగతా ఎవరున్నారు? మన సంజన గారు ఇటు కాదు అటు కాదు, ఇమాన్యుల్ క్లోజ్ అంతే. ఇక ఎవరికి క్లోజ్ కదా, ఆవిడ సపరేట్ కేటగిరీలు పెట్టాలి. నెక్స్ట్ ఇద్దరు క్లోజ్ ఉన్నారు, భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరు క్లోజ్. వీళ్ళిద్దరికి సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉంటుందో 100% వాళ్ళకి పడితే 90%, 100%లో 90% తనూజాకి పడతాయి. ఎందుకంటే బీభత్సమైన క్లోజ్, ఎంత క్లోజ్ అనేది ఎగ్జాంపుల్ చెబుతున్నాను. కళ్యాణ్కి టాస్కుల్లో సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు కళ్యాణ్కి విరుద్ధంగా వెళ్తున్నారని తెలిసి ఈవిడెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తనూజ కోసం కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు వాళ్ళిద్దరు. సో తనూజ ఏం చెప్తే అది వింటారు. వాళ్ళు బాగా క్లోజు, వాళ్ళిద్దరికి మంచి ర్యాపో ఉంది వీళ్ళ ముగ్గురు తరఫున. కాబట్టి వాళ్ళిద్దరు ఓటింగ్ ఈవిడికి పడద్ది. ఇప్పుడు ఈవిడికి ఈ సీజన్లో ఈవిడికి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రీతు చౌదరి వెళ్ళిపోయారు, రీతు చౌదరికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఈవిడికి యాడ్ అవుద్ది. అండ్ మాధురి గారు వెళ్ళిపోయారు, మాధురి గారు వెళ్ళిపోతే కూడా బీభత్సమైన పాజిటివ్గా చెప్పింది తనుజ గురించి. సో మాధురి గారు ఓటింగ్ ఈవిడికి యాడ్ అవుద్ది. సో అలా ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉంది. అందుకనే ఈ సీజన్ టఫ్గా ఉంది. ఇతనికి సంబంధించి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు, ఈవిడికి సంబంధించి క్లోజ్గా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళు కూడా ఇతనికి క్లోజ్గా ఉండే వాళ్ళు ఇద్దరున్నారు, ఇమాన్యుల్ అండ్ డెమాన్. ఈవిడికి క్లోజ్గా ఉండే వాళ్ళు ఇద్దరున్నారు, సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు. సో అందుకనే ఈ సీజన్ ఒక కామనర్, ఒక సెలబ్రిటీ, ఒక కళ్యాణ్, ఒక తనుజ, అన్ని రకాలుగా చూసుకున్న, ఏ రకంగా చూసుకున్న టఫ్గా ఉండడానికి రీజన్స్ ఇవన్నీ. మీకు అర్థమైందా? ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ వారం ఎలిమినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే, ఫస్ట్ శనివారం అప్డేటు, శనివారం ఎలిమినేట్ అయ్యేదాన్ని బట్టి తనుజాకి బిగ్ బూస్టింగ్. అది మీరు అవునన్నా కాదన్నా ఏమన్నా అది ఎంత మాత్రం బూస్టింగ్గా ఏంటని చెప్పలేం. తనుజాకి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి శనివారం ఎపిసోడ్లో తనూజ గారికి బీభత్సమైన క్లోజ్ కాబట్టి కళ్యాణ్తో కంపేర్ చేస్తే తనూజకే క్లోజ్ సుమన్ శెట్టి అని. అది మీరు కాదంటారా? ఖచ్చితంగా కాదనలేరు, ఎందుకంటే అది నిజం కాబట్టి. సుమన్ అన్నకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ దాకా వచ్చారంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉండదు కదా, ఉంటుందిగా ఓట్ బ్యాంకు. ఆ ఓట్ బ్యాంకులో కనీసం ఒక 90% అయినా ఎక్కువ ఈవిడికే షేర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు వేయకుండా ఆపేసుకుంటే ఏం చేయలేం. ఏడును స్టార్ట్ చేస్తే ఆవిడకి క్లోజ్గా ఉన్న పర్సన్సే వేస్తారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో తనూజకి కొంచెం యాడ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఈ కళ్యాణ్కి వేయచ్చు, ఇమాన్యుల్కి వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు. అది అందరూ 90% అంటే 90%లో మళ్ళీ కళ్యాణ్ వచ్చే వాళ్ళు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ హై ఛాన్సెస్ తనూజ గారికి అనేది నా పాయింట్. ఇది పక్కన పెడదాం. దీనివల్ల తనూజ గారికి ఎంతో కొంత ఓట్ బ్యాంకు ఇతని ఎలిమినేషన్ ద్వారా కొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి తనూజ గారు, కళ్యాణ్, ఇమాన్యుల్ ఆర్ డెమాన్ పవన్ పెట్టి సుమన్ శెట్టిని పెడితే సుమన్ శెట్టికి అట్లీస్ట్ ఒక 6-7% ఓటింగ్ వస్తుంది, 5-6% ఓటింగ్ గ్యారెంటీ వస్తుంది. ఆ 5-6% ఆయన వెళ్ళిపోతే ఆయనకి సంబంధించి ఒక 3-4% తనూజ గారికి పడితే ఇంకో 1-2% వాళ్ళందరికీ మిక్స్ అవుద్ది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది వదిలేద్దాం. దీనివల్ల టాప్ 5లో ప్రస్తుతానికి ఎవరు ఉన్నారో చూద్దాం. భరణి గారు, సంజన గారు, డెమాన్ పవన్, ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ, వీళ్ళు 6 మంది టాప్ 5లో ఉన్నారు. ఇంకొక ఎలిమినేషన్ ఉంది, అదే శనివారం ఒక ఎలిమినేషన్, ఆదివారం ఒక ఎలిమినేషన్. ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్ బట్టి టాప్ 5 ఎవరు ఉంటారు, సెకండ్ ఎలిమినేషన్ వల్ల ఎవరికి ప్లస్ అవుతుందో మాట్లాడుకుందాం. సెకండ్ ఎలిమినేషన్లో మీకు నేను ఈ వారం మొత్తం కోడే చెప్తానే ఉన్నా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పా. మీరు వినలా. మీ పార్టీకి మీరు ఏదో ఒకటి మా కామెంట్లు పెట్టుకుంటారు, కాదు సింగిల్ ఎలిమినేషన్ అన్నారు, ఇన్ని జరిగినాయి. బట్ డబుల్ ఎలిమినేషన్ జరిగిపోతుంది. డబుల్ ఎలిమినేషన్లో తనుజ ఎలాగూ సేవ్, ఇమాన్యుల్ అల్లాడిచ్చేసాడు, నిన్న బీస్ట్ లాగా ఆడాడు, ఆడి కూడా ఓడిపోయినప్పటికి కూడా గెలిచిన వాళ్ళతో సమానంగా ఎలివేషన్ సంపాదించుకున్నాడు ఇమాన్యుల్. దాంతోపాటుగా ఓటింగ్ కాన్స్టెంట్గా 3-4 వారాల నామినేషన్లోకి వచ్చినా కూడా మనోడు ఏ పొజిషన్లో టాప్ 5లో టాప్ 2 టాప్ 3 అని కన్వర్జేషన్స్ వచ్చాయి. కానీ మనోడు ఈ వారం ఎలిమినేట్ అవుతాడా, నెక్స్ట్ వారం ఎలిమినేట్ అవుతాడా అనే మాట
ఒక్క రోజు కూడా ఎవడి వెంట రానికుండా ఉండే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాడు ఇమాన్యుయల్. సో ఎలిమినేట్ అవ్వలేదు, ఇమాన్యుయల్ సేఫ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డీమాన్ పవన్ ఈ వారం ఇచ్చినంత స్టఫ్, ఈ వారం ఉన్నంత ఉత్సాహం, డీమాన్ పవన్కి సంబంధించిన మంచి మంచి చారిటీకి సంబంధించిన వీడియోలు, అతను ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలు. ఈరోజు ఒక వీడియో చూశాను, మనోడు ఒక ఫ్యామిలీ బస్టాండ్లో బెగ్గింగ్ చేసుకునే ఫ్యామిలీ, బస్టాండ్లో వండుకొని బస్టాండ్లో తినే ఫ్యామిలీని తీసుకెళ్ళి వన్ డే వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేసి వాళ్ళకి బట్టలు తీసి వాళ్ళకి ఫుడ్కి రెస్టారెంట్కి తిప్పి, ఆ వీడియో నాకు ఈరోజు ఫీల్డ్లో వచ్చి నాకు భలే అనిపించింది, దానికి లైక్ కొట్టాను. మామూలుగా నేను కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు నన్ను ఫాలో అయితే నేను వాళ్ళని మోస్ట్లీ ఫాలో అవ్వను. బిగ్ బాస్కి ముందు ఎప్పుడో ఫాలో అయి ఉంటే ఓకే, కానీ బిగ్ బాస్ టైంలో ఫాలో అయితే నేను ఫాలో అవ్వను. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీఫాలో చేస్తాను నేను కూడా. వాళ్ళ వీడియోస్ వస్తే నేను 99% లైక్ కొట్టానంటే భలే అనిపించింది. ఆ వీడియో సూపర్ అనిపించింది, జెన్యూన్గా హార్ట్ఫుల్గా హెల్ప్ చేశాడు. అలాంటి కనపడ్డాయి. దాంతోపాటు హౌస్లో కూడా ఎంత జోవియల్గా, ఎంత కామెడీ స్పెండ్ చేశాడు, ఎంత హైలైట్ అంటున్నాడు. మామూలు అరాచంగా ఆట ఆడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు. రీతు వెళ్ళిపోయిన తర్వాత కొత్త మనిషిని తనలో కొత్త మనిషిని పరిచయం చేసుకున్నాడు జనాలకి. గుడ్. అండ్ కళ్యాణ్ డెమాన్కి పడదు అనుకుంటే కళ్యాణ్ డెమాన్ ఫుల్ క్లోజ్గా ఉన్నారు. అండ్ డెమాను తనుజ గారికి పడదనుకుంటే వీళ్ళిద్దరు కూడా ఫుల్ క్లోజ్గా ఉన్నారు. ఇది హైలైట్. సో ఓవరాల్గా డెమాన్ పవన్కి ఈ వారం ఆటలో ఓడిపోయినా తన బుర్ర పెట్టి పదును పెట్టి ఆడాడు, ఆ ప్లాన్లు వర్కౌట్ అయినాయి కాబట్టి ఈ వారం ఓట్లు పడ్డాయి. అండ్ కళ్యాణ్ పడాల నామినేషన్ లేరు, వీళ్ళిద్దరూ బిగ్ బాస్ క్లోజ్ కాబట్టి కళ్యాణ్ పడాల నామినేషన్ లేకపోతే ఇమాన్యుయల్కి డెమాన్కి హాఫ్ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా పడతాయి కాబట్టి ఆటోమేటిక్గా డెమాన్ పవన్ సేవ్. ఇప్పుడు సంజన గారు అండ్ భరణి గారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారని చెబితే మీరు షేక్ అయిపోతారు. నేను కూడా షాక్ అయ్యా. నేను షాక్ అవ్వలేదు, నేను ముందే గెస్ట్ చేశాను అది, ఎందుకంటే ముందు ప్రతిరోజు ఓటింగ్ అని అసలు ఏది చెప్పాను అదే జరిగింది. మన భరణి గారు ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఆయన ఈ పర్టికులర్ వారం అండ్ లాస్ట్ వీక్ చాలా బాగా ఆడారు. డెసిషన్ మేకింగ్లో తనుజ గారు ఉన్నప్పుడు సుమన్ శెట్టి గారికి చేసే దాంట్లో స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ తీసుకున్నారు. ఎందుకంటే తనుజ గారికి చేస్తే మనకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి తనుజ గారితో ఉంటే బెటర్ అన్నట్టుగా ఇండైరెక్ట్ హింట్లు. ద ప్లస్ మీ ఇద్దరి బంధం బాగుందని ఎంతమంది వచ్చి చెప్పినా సుమనన్నకి మోసం చేయలేక సుమనన్నకి తనుజ గారిని వదిలేసి సుమనన్నకి చేశారు చూసారా, అది కూడా డేంజర్ జోన్లో వెళ్ళేసి వచ్చిన సుమనన్నకి అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాట. ఈ వారం తెలివిగా సంజన గారు పైకి వెళ్తే మనం వెళ్ళలేమనేసి ప్లాన్ చేసి, ఆయన ప్లాన్ చేస్తే నిజమే కదా, సంజన గారు వెళ్తే వీళ్ళు వెళ్ళలేరు అనేసి ఏదైతే భావించాడో అలాగే ప్లాన్ చేసి వర్కౌట్ చేసి స్టార్ట్ చేశాడో అది మంచి ప్లాన్తోనే అన్ని క్లారిటీగా మొత్తం ప్లాన్ ప్రకారం చేశారు. టాస్క్లన్నీ బాగా ఆడారు, అంతా గుడ్. బట్ అక్కడ ఏం జరిగిందంటే సంజన గారు వెళ్తే వీళ్ళు ఉండరు అనేసి ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. సంజన గారు టాప్ 5కి వెళ్ళారు, అందరినీ షేక్ చేసి పడేశారు సంజన గారు. మన భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇప్పుడు బిగ్ బూస్టింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. కళ్యాణ్కి బాగా క్లోజ్గా ఉంటే డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ హౌస్లో ఉన్నారు. తనూజ గారికి బాగా క్లోజ్గా ఉంటే భరణి గారు అండ్ సుమన్ శెట్టి హౌస్ బయట ఉన్నారు. బట్ అంత క్లోజా అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే భరణి గారు తనూజ గారికి క్లోజ్. సుమన్ శెట్టి గారు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే ఇమాన్యుయల్ కంటే కూడా తనూజ గారికే క్లోజ్. ఆటోమేటిక్గా తనూజ గారికి బిగ్ బూస్టింగ్ వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం అనేది ఎంతో కొంత ప్లస్, 100% ప్లస్, ఎంతో కొంత ప్లస్. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, 100% అదే ఉంది. వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడం ఈ పర్టికులర్ టైంలో ఇది ప్లస్. ఇప్పుడు కళ్యాణ్కి ఏంట్రా మైనస్ అంటే చెప్తా. కళ్యాణ్కి వీళ్ళిద్దరిలో ఒకరున్న కనీసం భరణి గారు ఉన్న ఒక 2-3% ఓట్స్ తనుజ గారికి పోకుండా ఉండేది, కొంచెం కళ్యాణ్ ప్లస్ అయి ఉండేది. బట్ కళ్యాణ్కి ఇది మైనసే. ఇద్దరిని ఎలిమినేట్ చేయడం, టాప్ 6 పెట్టుంటే అయిపోయి ఉండేది బిగ్ బాస్. కానీ టాప్ 5 పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏముందో టాప్ 5 పెట్టేసరి వీళ్ళిద్దరు ఓటింగ్ తనుజ గారికి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. బిగ్ బూస్టింగ్ ఫర్ తనుజ గారు. వన్ మోర్ అంటే ఒక్కొక్కటి యాడ్ అవుతుంది, ఇంకా తప్పదు. ఆవిడకి ఇంకొక బూస్టింగ్ యాడ్ అయింది, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు కళ్యాణ్కి ఇప్పుడు ఏమన్నా వారు వన్ సైడ్ అయిపోయి తనుజ గారు ఇంకొకరిది యాడ్ అవుతుందంటే అట్ట వారు వన్ సైడ్ అయ్యేంత ఏం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఎలిమినేట్ అయ్యారు. ఈవిడికున్న క్లోజ్గా ఉన్న ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. కానీ కళ్యాణ్కి క్లోజ్గా ఉన్న పర్సన్స్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వలేదు, కానీ అక్కడ లోపల ఉన్నారు. బట్ నేను ఇందాక నుంచి చెప్తున్న మాట ఒకటే, ఈవిడికి ఎంతో కొంత బూస్టింగ్ అవుతుంది, కానీ బీభత్సమైన బూస్టింగ్ అయిపోయి కళ్యాణ్కి ఇంకా అసలు వారు వన్ సైడ్ అయిపోయింది. తనుజ గారు గెలిచేంత బూస్టింగే తవ్వదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళారు అంతే. వాళ్ళ సంబంధించిన ఓటింగ్ కొంచెం ఎక్కువ పడుతుంది. బట్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ కూడా లాస్ట్ మూమెంట్లో వీళ్ళకే పడుతుంది, కళ్యాణ్కి వాళ్ళకే పడుతుంది. బట్ కొంచెం కొసమేరిపోయిందంటే డిమాన్ పవన్కి తనుజ గారికి కూడా ఈ మధ్య బీభత్సమైన ర్యాప్ ఉంది. ఆ టామ్ అండ్ జెర్రీ ర్యాప్ వల్ల కనీసం కొంతైనా కొంచెం గండి కొట్టదేమో తనుజ గారు డిమాన్ పవన్ ఫ్యాన్స్ ఓటింగ్ని కొంచెమైనా చీల్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి టైటే ఇప్పటికే టైటే. బట్ 1-3% ఓటింగ్ అయితే తనుజ గారికి వీళ్ళిద్దరు ఎలిమినేషన్ నుంచి అట్లీస్ట్ పెరుగుద్ది. మార్క్ మై వర్డ్స్. చూద్దాం లాస్ట్ వీక్లో ఎవరికి ఎలా చేస్తారో, ఎలా మారుద్దు ఏంటి అనేది, ఆ మిస్డ్ కాల్స్ ఎలా మారుతాయో, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమేమి కన్సిడర్ చేసుకుని ఎవరెవరికి ఓట్లు వేస్తారో ఎవరు ఊహించలేడు. ఇప్పుడు టాప్ 5 గురించి మాట్లాడదాం. కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్, తనూజ, సంజన గారు టాప్ 5లో ఉన్నారు. సంజన గారు అరాచకమైనయ్యా. ఇద్దరు అమ్మాయిలు ఉంటే తనూజ గారు,
సంజన గారు. నాకు తెలిసి ఇనిషియల్ డేస్లో స్టార్టింగ్ ఆవిడ గుడ్డుది ఎగ్ ఇష్యూ జరిగిన తర్వాత ఆవిడ క్యాప్టెన్ అయిన టైంలో అనుకుంటారు చాలామంది టాప్ 2 టాప్ 3 దాకా ఉండొచ్చని. తర్వాత 6-7 వారంలో ఆవిడ టాప్ 5కి వస్తారని మోస్ట్లీ ఎవరు అనుకోలే. నేనైతే అనుకోలేదు, మోస్ట్లీ వెళ్ళిపోతారయ్యా, నోరు జారుతున్నారో సంథింగ్ అనుకున్నా. బట్ ఆ నోరు జారుతూనే ఉన్నారు, దాంతోపాటుగా పాజిటివ్ ఇస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా కొన్ని చోట్ల ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం కోసం నాకు సారి కూడా వెనకాడకుండా సారీ చెప్పడానికి వెనకాడింది. అండ్ నేను కావాలంటే వెళ్ళిపోతానని ఇవన్నీ స్ట్రాంగ్ బూస్టింగ్ వచ్చినాయి. రీతు చోరుతో గొడవ అయినప్పుడు కూడా ఆవిడదే నెగిటివ్ అనుకుంటే జనాలు ఆవిడ వెనక నిలబడ్డారు. ఆవిడ టాప్ 5 దాకా నెట్టుకొని వచ్చారు, టాప్ 5కి తీసుకొని వచ్చారు. నిన్న కూడా అంటే క్లియర్గా ఆవిడది ఏమైందంటే ఆవిడ ఫేస్ చేసుకుని లోపలికి ఏ సిచ్యువేషన్స్ని వదిలేసి ఏ సిచ్యువేషన్స్లో లోపలికి వచ్చారు అనేది జనాలు ఆ సిచ్యువేషన్ని ఓన్ చేసుకున్నారు. అది క్లియర్గా కనపడుతుంది. లేకపోతే ఆ టాప్ 5 దాకా వెళ్ళడానికి అదే రీజన్. అరే వీళ్ళందరిది వేరు, ఆవిడది వేరు, ఈ టైంలో కూడా ఆవిడ అక్కడ దాకా వచ్చారంటే గ్రేట్రా అన్న ఆ ఫీలింగు. దాంతోపాటుగా టాస్కుల్లో నిజంగా నోరు జారినవి ఉన్నాయి, నెగిటివ్ అయినవి ఉన్నాయి. కానీ టాస్కులు వచ్చినప్పుడు ఆవిడ స్థాయికి ఎంత ఆడగలరో అంతా ఆడారు. అండ్ ఇమాన్యుయల్తో ఈవిడతో సంబంధించిన ఆ ర్యాపో, ఆ బాండింగ్ కూడా చాలా కంటెంట్ ఇచ్చింది. దాంతోపాటుగా ఇమాన్యుయల్ లేనప్పుడు అంతా ఓట్ బ్యాంక్ ఈవిడికే పడతా వచ్చింది. అది కూడా ప్లస్ అయింది ఈవిడికి. ఆటోమేటిక్గా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఈవిడికి వేస్తా వచ్చేసరికి అలవాటు పడిపోతారు. అలవాటు పడి లాస్ట్ మూమెంట్లో కూడా ఈవిడికే వేస్తారు కొంతమంది. అలా కూడా ఆవిడకి ప్లస్ అయింది. ఈవిడ ఆటకి ఈ మధ్య సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి ఆవిడ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. టాప్ 5కి సంజన గారు వచ్చారు. ఇది ఒక రికార్డు బ్రేకింగ్. ఎందుకంటే ఈ మిడిల్ ఏజ్లో ఉండి యాక్టర్ కేటగిరీలో వచ్చిన లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా టాప్ 5కి వెళ్ళలేదు. చూసుకోండి, మిడిల్ ఏజ్లో సింగర్స్ వెళ్ళారు, కొంతవరకు న్యూస్ ర్యాంకర్స్, న్యూస్ రీడర్స్ వెళ్ళారు. అంతేగాని యాక్ట్రెస్ ఈ కేటగిరీలో వచ్చి మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా 3-4 వీక్స్లోనే వెళ్ళిపోయారు. ఒక్క సంజన గారే టాప్ 5కి వచ్చారు, రికార్డు బ్రేక్ చేశారు. ఇది మా ఎలిమినేషన్ వీడియో. మీకు చెప్పండి, తనూజ గారికి ప్లస్సా, కళ్యాణ్కి ప్లస్సా, ఏం జరగబోతుందని చెప్పండి. మీకు ఇప్పటికీ చెప్తున్నాను, ఇది వార్ వన్ సైడ్ అని అనుకోవద్దు. కళ్యాణ్ గెలవచ్చు, తనూజ గారు గెలవచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. లాస్ట్ మూమెంట్లో అందరూ నోరు తెరిచే అవకాశం కూడా ఉంది. కీప్ ఓటింగ్. నీ ఫేవరెట్కి నువ్వు ఎవరు అనుకుంటున్నావు వాళ్ళకి ఓట్లు వేయించండి, మిస్డ్ కాల్స్ ఇప్పించండి, ఫ్యామిలీ ఆడియన్స్ని అడగండి, వేరే వాళ్ళకి షేర్లు చేయండి. రేపు ఒక వీడియో చేయబోతున్నా, అందరి గురించి వీడియోస్ చేయబోతున్నా, అవన్నీ షేర్ చేస్తారు మీరు కూడా, మీకు ఉపయోగపడద్దు కూడా. దయచేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. గెలిచే అవకాశాలు కళ్యాణ్కి, తనూజకి ఇద్దరికీ ఉన్నాయి. వన్ సైడ్ అవ్వదు కూడా. లాస్ట్ డే వరకు రన్నింగ్ అవుతూ ఉంటుంది. చిన్న మిస్టేక్ ఈరోజు తనూజ గారికి ప్లస్ అవుద్దా, కళ్యాణ్కి ప్లస్ అవుద్దా ఎవరికి తెలియదు. ఒకవేళ నాగార్జున సార్ కానీ అన్నదానికంటే అనకూడని దానికంటే ఒక్క స్టెప్ 1% కళ్యాణ్ అన్నా కూడా అతలాకుతలం అయిపోయి కళ్యాణ్కి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. అదే తనూజ గారిని అన్నా కూడా తనూజ గారికి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎపిసోడ్ నైట్ రాబోయేది గేమ్ చేంజింగ్ ఎపిసోడ్, విన్నర్ చేంజింగ్ ఎపిసోడ్ అవ్వబోతుంది. ఏదైనా జరగచ్చు, దానికోసం వెయిట్ చేయండి, దాన్ని రివ్యూ చేస్తాను. ప్రోమో వస్తే ఇమ్మీడియట్గా వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా చూసుకో, లైక్ కొట్టబోతే లైక్ కొట్టము, లైక్ చూద్దాం. ఈరోజు నుంచి యాక్టివ్గా ఉందాం, యాక్టివ్గా ఎక్కువ వీడియోస్ చేద్దాం. డన్. ఎన్ని నిమిషాలు అయిందమ్మా? 7 నిమిషాలు అయిందా? ఏంది మామ 18 నిమిషాలు?